చరితము తెలియుమయ్యా జీవా తెలిసిన రీతిని చెరింపుమయ్యా పుట్టు చరితము తెలియుమయ్యా జీవా తెలిసిన రీతిని చెరింపుమయ్యా లేమి నుండి ఉనికికి కాదు ఉనికి సంస్కారము వృద్ధి కొరకే లేమి నుండి ఉనికికి కాదు ఉనికి సంస్కారము వృద్ధి కొరకే పుట్టు చరితము తెలియుమయ్యా జీవా తెలిసిన రీతిని చెరింపుమయ్యా పుట్టు చరితము తెలియుమయ్యా జీవా జన్మముల సంస్కారము నిండి సరసముగ చేరిన చరితము జన్మముల సంస్కారము నిండి సరసముగ చేరిన చరితము చిన్నదైనను దేహము చిన్నవాడవుగావు చిన్నదైనను దేహము చిన్నవాడవుగావు చిద్రూపము చేకి చిందించు శిల్పుడవు చిద్రూపము చేకి చిందించు శిల్పుడవు పుట్టు చరితము తెలియుమయ్యా జీవా సంస్కారము సంస్కరింపుము త్రిగుణ ప్రవృత్తి చేరనీకుము సంస్కారము సంస్కరింపుము త్రిగుణ ప్రవృత్తి చేరనీకుము త్రిగుణావరణ తీరని దుఃఖము త్రిగుణావరణ తీరని దుఃఖము తగులు తెరలుగా తడబడు తీరుగా తగులు తెరలుగా తడబడు తీరుగా పుట్టు చరితము తెలియుమయ్యా జీవా లోకము కొరకు ఆరాటపడకు ఏడ్వకు రాచ చేయకు లోకము కొరకు ఆరాటపడకు ఏడ్వకు రాచ చేయకు పరుగులిడ నిల్చి బాధపడకు పరుగులిడ నిల్చి బాధపడకు చిద్రూపము నిల్పి
శాంతి పొందెదవు చిద్రూపము నిల్పి శాంతి పొందెదవు పుట్టు చరితము తెలియుమయ్యా జీవ తెలిసిన రీతిని చెరింపుమయ్యా పుట్టు చరితము తెలియుమయ్యా జీవ తెలిసిన రీతిని చెరింపుమయ్యా లేమి నుండి ఉనికికి కాదు లేమి నుండి ఉనికికి కాదు ఉనికి సంస్కారము వృద్ధి కొరకే పుట్టు చరితము తెలియుమయ్యా జీవ జీవా పాట ఏం చెప్తోంది? పుట్టు చరితము తెలియమయ్యా జీవా అంటోంది. జీవ అంటే ఏమిటి? ఇంతదాకా నువ్వేం విన్నావు? జీవ అంటే దేహంతో ఉన్నవాడు కాకుండా సంస్కారంతో జీవించేవాడు జీవుడు. అది జీవ. ఇప్పుడు ఆ జీవుడి యొక్క పుట్టుక యొక్క చరిత్రను వినమంటోంది. అంటే పుట్టాడు, పుట్టి దేహంలోకి వచ్చాడు కదా, వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక్కడ అంతా తిరుగాడుతున్నాడు కదా లోకంలో. తిరుగాడి ఏం పొందుతున్నాడు? దాని నుండి ఏం తీసుకుంటున్నాడు? అది జీవుడి యొక్క పుట్టు చరిత్ర. దాన్నే తెలుసుకో అంటుంది. తెలుసుకున్నట్లుగా అప్పుడు తెలిసిన వాడిగా తెలియని వాడిగా తిరగదు. జీవుడు పుట్టాడు, పుట్టి తిరగాడుతున్నాడు. తిరగాడి అక్కడేమో పొందుతున్నాడు. దాన్ని తెలుసుకొని తెలిసిన వాడిగా తిరగాడు. ఇది పాట చెప్తారు. ఇప్పుడు ఏమంటుంది? లేమి నుండి ఉనికికి కాదు, ఉనికి సంస్కారం వృద్ధి కొరకే అంటుంది. లేమి అంటే ఇదివరకు జీవుడికి సంస్కారం లేనివాడు కాదు. వాడి స్వరూపం లేమి అంటే తన ఎవరో తనకు తెలియని వాడు కాదు, తెలిసిన వాడే. నేనున్నాను అది తెలిసినవాడు, నేను అంటూ వచ్చాడు వాడు. ఇప్పుడు లేమి నుండి ఉనికికి రాలేదు. ఉనికి స్వరూపుడే అయ్యి ఉనికిలో ఎదగటానికి వచ్చాడు. ఉనికిని గుర్తించుకుంటూ ఎదగటానికి వచ్చాడు. అందుకే నీ స్వరూపం లేమియా ఉనికియా? ఉనికి. అంటే ఉనికి అంటే అర్థం ఏమిటి? నేనున్నానని నాకు తెలుస్తోంది. అవునా? నీకు తెలుస్తోందా? నేనున్నానని తెలుస్తోందా? అది ఉనికి యొక్క స్వరూపం. అది ఈ దేహంలోకి రాకముందు ఉంది, దేహంలో ఉన్నప్పుడు ఉంది, దేహంతో బయట తిరగాడుతున్నప్పుడు ఉంది, దేహం విడిచిపోయిన తర్వాత కూడా ఉంది. ఉనికి అంటే ఉండటం, ఎప్పుడూ ఉండటం, దేహంతో సంబంధం లేకుండా ఉండటం. ఇది మీ పుట్టుక యొక్క చరిత్ర విశేషం. లేమి నుండి ఉనికి కాదు, ఉనికి సంస్కారము వృద్ధి కొరకే. ఉనికిని గుర్తించుకుంటూ సంస్కారంతో ఎదుగుతా. అది నీ స్వరం. అర్థమైందా? అందుకే ఈ దేహంతో పుట్టు చరితము తెలియుమయ్యా జీవ తెలిసిన రీతిని చెరింపుమయ్యా లేమి నుండి ఉనికికి కాదు, ఉనికి సంస్కారము వృద్ధి కొరకే. ఈ జన్మ అంటే ఈ దేహంతో పుట్టుక కాదు. జన్మ అంటే ఇందాక ఉనికితో పుట్టాడు కదా, ఆ ఉనికి తనకు తెలుస్తూ ఉంది, వెలుగుగా తెలుస్తుంది. అది వాడికి జన్మ. ఆ జన్మ ఎట్లా ఉంది? సంస్కారం నిండి ఉంది. ఇది వరకు ఎన్నో దేహాల్లో పుట్టుంటాడు జీవుడు, మళ్ళీ అన్ని దేహాలు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆ జన్మలో ఏమేమి తీసుకొచ్చాడంటే తన సంస్కారాన్ని తీసుకొచ్చాడు. ఎట్లా ఉనికిని గుర్తిస్తూ ఉన్నాడో ఆ ఉనికిని గుర్తించే సంస్కారాన్ని తీసుకొని వచ్చాడు. అది అక్కడ అన్ని దేహాలన్నీ అక్కడికక్కడే వదిలేస్తున్నాడు. మరి తీసుకొచ్చింది ఏమిటి? సంస్కారం అంటే ఉనికిని గుర్తించటం, తెలివి రూపంలో గుర్తించటం.
ఇది తీసుకొని ఇప్పుడు నువ్వు ఈ దేహంలో తిరగాడుతున్న జీవుడిగా ఉన్నావు. ఇప్పుడు సంస్కారము వృద్ధి కావాలట. ఇప్పుడు నువ్వేమిటి, జన్మమున సంస్కారము నిండి సరసముగా చేరిన చరితం అంటే ఈ సంస్కారంతో ఉండి దాన్ని ఆస్వాదిస్తున్నా. మీకు ఆస్వాదన అంటే అర్థం అవుతుందా? ఎక్కడ అర్థమైంది? పండు తింటే ఏం చేస్తాం? ఆస్వాదిస్తాం. రుచి ఏమో నాలుక గుర్తిస్తుంది. పండుకు రుచి ఉందో లేదో మనకు తెలియదు, నీ నాలుక మాత్రం రుచి గుర్తించింది. దాన్ని ఆస్వాదన ఎక్కడ చేస్తాడు మనిషి? ఆస్వాదన ఎక్కడ చేస్తాడు? మనసులో చేస్తాడు. అంటే ఆస్వాదన అభౌతికమైంది, రుచితో సంబంధం లేదు. దాన్ని నువ్వు గ్రహించటం ఎట్లా ఉంటుందో అది ఆస్వాదన. అట్లాగే సంస్కారము నిండి సరసముగా చేరావు. సరసం అంటే ఆస్వాదనతో కూడి, రసంతో కూడింది. రసంతో కూడిందంటే ఆస్వాదనతో కూడింది. అట్లా చేరావు నువ్వు ఈ జన్మలోకి, అంటే ఈ వెలుగులోకి. ఇప్పుడు నువ్వు బయట తిరుగుతూ ఉన్నప్పుడు అన్నిటిలో ఈ వెలుగునే ప్రకాశింపజేస్తాం, ప్రవర్తింపజేస్తావు. ఈ వెలుగుతోనే అంటే నీ సంస్కారంలో ఆస్వాదించుకుంటూ ఆ ఆస్వాదనలో అన్ని విషయాలను గుర్తిస్తావు. అందరు మనుషులను గుర్తిస్తావు, ప్రాణులను గుర్తిస్తావు, విషయాలను గుర్తిస్తావు, అన్నిటినీ ఈ ఆస్వాదనలో గుర్తిస్తావు. ఇది సంస్కారం యొక్క చేరిక. జన్మమున సంస్కారము నుండి సరసముగా చేరిన చరితం. ఇప్పుడు ఏ వెలుగుతో నువ్వు ప్రవర్తిస్తున్నావో ఆ వెలుగును మళ్ళీ తీసుకుంటున్నావు. నీ వెలుగునే నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు వెలుగులోనే ఏదైనా వస్తువు కనిపిస్తుంది కానీ వస్తువు దానికదే కనిపించదు కదా. అట్లాగే నీ వెలుగును నువ్వు దాని మీద ప్రసరింపజేసి నీ వెలుగునే తీసుకుంటున్నావు. అదే తెలివి యొక్క వెలుగు. అంతే కదా. ఏదైనా అర్థం చేసుకోవాలంటే మామూలుగా చెప్తే ఏమిటి? తెలివి. తెలివితో ఆలోచించాలి, తెలివిని అర్థం చేసుకోవాలి. ఇంతే కదా, తెలివిని తీసుకుంటాం. ఇంతే కదా మన జీవితం అంటే. ఇప్పుడు నీ దేహం ఎంత, నీ వయసు 16-17 సంవత్సరాలు అనుకో. ఇప్పుడు ఎంత ఉంది? 17 సంవత్సరాలు. ఇది వరకు ఇంకా చిన్నది, ఇప్పుడు 17 సంవత్సరాలు. రేపు మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత పెద్దదవుతుంది. అయితే ఇప్పుడు నీ దేహం చిన్నదా పెద్దదా అంటే ఈ దేహం యొక్క వయస్సుతో పోల్చి సంస్కారం కాదు. సంస్కారము అభౌతికం, దేహంతో సంబంధం లేకుండా నీ తెలివి రూపంలో ఉన్నది. అందుకే ఇప్పుడు చిన్న దేహం అయినా కూడా నువ్వు చిన్నవాడవు కాదు. అర్థమైందా? ఎందుకు? జన్మాంతర సంస్కారం నీ స్వరూపం. జన్మాంతరంగా నువ్వు నిలుపుకున్న ఉనికి నీ స్వరూపం. కాబట్టి దేహంతో చిన్నవాడవైనా చిన్నవాడవు కాదు. చిన్నవాడు అని అంటున్నారు. నేను మగపిల్లవాడిని కాదు కదా, నేను ఆడపిల్లని. ఇదే ఇంతవరకు ఏం చెప్తున్నాను నేను? ఈ దేహంతో పోల్చి కాదు, నీ స్వరూపం ఏమిటి? సంస్కారం స్వరూపం, తెలివి స్వరూపం, ఉనికి స్వరూపం. ఉనికికి ఆడ మగ భేదం లేదు కదా. మగవాడైనా నేనున్నాననే గుర్తిస్తున్నాడు, ఆడపిల్లైనా నేనున్నాననే గుర్తిస్తున్నాడు. కేవలం దేహంలో కొన్ని మార్పుల వల్ల అది మగ ఆడ అని గుర్తింపబడుతుంది. అంతేగాని సంస్కారానికి, తెలివికి, ఉనికికి మగ ఆడ భేదం లేదు. జీవుడు అని మగవారిలా ఎందుకు అంటున్నారు ఉనికికి తేడా లేనప్పుడు? జీవుడు అంటే సంస్కృతంలో జీవ పదం. జీవతీతి జీవ అంటే అక్కడ డు ము ఊలు అనే తెలుగులో ఉండే విభక్తి ప్రత్యయాలు లేవు దానికి. కానీ మనం భాషలో చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో జీవుడు అంటాం. అంటే అక్కడ ఒక పురుషుణ్ణి మగవాడిని చెప్పాడని అర్థం కాదు. అది లక్షణాత్మక స్వరూపం, అంటే క్యారెక్టరిస్టిక్స్. అర్థమైందా? అది కానీ డు అనేది భాషలో ప్రయోగంలో అంతకంటే వేరుగా చెప్పలేం కనుక డు అన్నాను. అంటే అక్కడ మగవాడనలేదు, ఆడపిల్ల అనలేదు. ఇప్పుడు దేహంతో పోల్చిన స్వరూపం కాదు కనుక దేహం చిన్నదైనా చిన్నవాడవు కాదు. మరి నీ స్వరూపం ఏమిటంటే చిద్రూపము చెక్కి నిలుపు శిల్పుడవు నీవు. అంటే చిద్రూపం అంటే నీలో నీకు నేనున్నాను అని తెలుస్తుంది. ఆ నేనున్నాను అని తెలిసిన దానితో బయట తిరుగుతుంది. అంతేనా? తిరగటమేమో చైతన్యం, ఉన్నానని తెలియటమేమో ఉనికి. ఇప్పుడు ఉనికిని చైతన్యవంతం చేసుకొని
నేనున్నాను అని బయట తిరుగుతున్నా, అది నీ చైతన్యం. ఇప్పుడు ఆ చైతన్యం నీకు తెలుగులో తెలుస్తుందా లేదా? తెలుస్తూ తిరుగుతున్నావా, తెలియకుండా తిరుగుతున్నావా? తెలుస్తుంది. మత్తులో తిరగటం లేదు కదా, స్పృహలోనే తిరుగుతున్నావు కదా, నేనున్నాను అని తెలిసే తిరుగుతున్నావు కదా. అది తెలియటము చిద్రూపం నీకు. అంటే ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం, చైతన్యంతో బయట తిరగటం, ఆ తిరుగుతున్నది నాకు ఉనికి రూపంలోనే తెలియటం, అది చిద్రూపం. ఇప్పుడు నీ ప్రతి ప్రవర్తనలో కూడా చిద్రూపాన్ని చెక్కుతున్నావు. అంటే ఏం చేస్తున్నావు? శిల్పివి నువ్వు. శిల్పి ఏం చేస్తాడు? బొమ్మలు చెప్తా. బొమ్మలు చెక్కటం ఎట్లా చెక్కుతాడు? ఒక శిల ఉంటుంది, దానికేమో రూపం లేదు. ఇప్పుడు దాంట్లోంచి రూపం తీసుకొస్తాడు. అంటే ఏం చేస్తాడు? బయట నుండి తెచ్చిపెడతాడా విగ్రహాన్ని? ఏం చేస్తాడు చెప్పు? చెక్కటం అంటే ఏమిటి? ఒక అందమైన రూపంలో చెక్కడం. అదే చెక్కటం అంటే ఏం చేస్తాడు? ఒక షేప్ తీసుకొస్తాడు, రూపాన్ని తీసుకొస్తాడు. ఎట్లా తీసుకొస్తాడంటే విగ్రహాన్ని అంటించడు దాంట్లో. ఆ రాయిలో ఇదివరకే విగ్రహం ఉంది, విగ్రహం కాని దాన్ని చెక్కేస్తాడు, తీసేస్తాడు, చెక్కి తీసేస్తాడు. విగ్రహం కాని దాన్ని తీసేస్తే విగ్రహం బయటికి వచ్చింది. అంటే చెక్కటం అంటే అది. కాని దాన్ని తీసేస్తే ఉన్నదేదో అది ఉంటుంది. అట్లాగే ప్రతి ప్రవర్తనలో కూడా నీ చైతన్యాన్ని చెక్కుతున్నావు. అంటే ఏం చేస్తున్నావు? నేనున్నాను అన్న స్మృతిని తెలిసేదాకా ప్రవర్తించి అది తెలియకుండా ఉన్నదాన్ని చెక్కి బయట పారేస్తున్నావు, తీసేస్తున్నావు. అంటే నిన్ను నువ్వు చెక్కుకుంటున్నావు. ఎట్లా చెక్కుకుంటున్నావు? చైతన్య రూపుడిగా చెక్కుకుంటున్నాడు. ఇది నీ పుట్టుక యొక్క చరిత్ర. జన్మమున సంస్కారము నిండి సరసముగ చేరిన చరితము, చిన్నదైనను దేహము చిన్నవాడవుగావు, చిద్రూపము చేకి చిందించు శిల్పుడవు. శిల్ప అంటే అర్థమైనప్పుడు ఎట్లా తీసుకొస్తాడు బయటికి? కనుక ఇప్పుడు నీ స్వరూపం చిద్రూపాన్ని చెక్కటం కనుక ఏం చేయాలి? సంస్కారాన్ని వృద్ధి చేసుకోవాలి, సంస్కరింపజేయటం అంటే ఏమిటి? ఇప్పుడు ఇదివరకున్న సంస్కారం ఉంది నీకు, అంటే పూర్వజన్మల్లో జీవుడిగా ఏ వాసన తీసుకొని వస్తున్నావో అదంతా ఉంది. ఇప్పుడు ఆ వాసనను సంస్కరింపజేయటం అంటే ఇదివరకేమో పశుపక్ష్యాది జన్మ, ఇప్పుడు మనిషి జన్మ. మనిషి జన్మలో పశుపక్ష్యాదిలో ఆ జీవుడికున్న వాసనలు లేకుండా మనిషిగా ఎట్లా బ్రతకాలో, మనిషి దేహంలో చైతన్యాన్ని ఎట్లా తెలివితో నిలుపుకోవాలో అది పూర్వ జన్మలో ఉన్న సంస్కారాన్ని వృద్ధి చేసుకొని సంస్కరింపజేయటం అంటారు. అందుకు మనిషి ఇన్ని జన్మలు దాటి మనిషిగా ఇప్పుడు జీవుడు వచ్చాడు. ఇప్పుడు కూడా అప్పుడు పశుపక్షాదుల జన్మల్లో ఏం చేసావు? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో బ్రతికావు. మనిషివై కూడా అట్లాగే బ్రతికితే అప్పుడు సంస్కారం వృద్ధి అవుతుందా, సంస్కరింపబడుతుందా, హీనమైపోతుందా, చెడిపోతుందా? సంస్కారం వృద్ధి అవుతుందా? సంస్కారం చెడిపోతుంది. ఆ చెడిపోకుండా దాన్ని మనిషిగా బ్రతకటానికి మానుష చర్యకు తగినట్లుగా సంస్కరింపజేసుకోవటం అంటారు దాన్ని. అంటే సంస్కారాన్ని శుద్ధి చేసుకోవటం. సంస్కరింపజేసుకోవటం అంటే కామక్రోధాలతో వచ్చిన ఆ పూర్వపు సంస్కారాన్ని, వాసనలను చెక్కి తీసి అప్పుడు చిద్రూపముని చెక్కినవాడు అవుతావు, సంస్కారమును సంస్కరింపజేసుకున్నవాడు అవుతావు. ఇప్పుడు దానికి అడ్డం ఏమొస్తుంది అంటే ఇదివరకు వాసనలతోనే మనిషి ప్రవర్తించటానికి కారణం ఏమిటంటే త్రిగుణ ప్రవృత్తి అంటారు. త్రిగుణ ప్రవృత్తి అంటే ఏమిటంటే బయట ఏదో ఒక అభ్యాసం చేయటం, గుణ అభ్యాసే కాదు. ఆ అభ్యాసం చేసి బయట దాన్ని అలవాటుగా చేసుకోవటం, ఇది త్రిగుణ ప్రవృత్తి అంటారు. ఈ త్రిగుణ ప్రవృత్తి వల్ల తన చైతన్య రూపాన్ని గుర్తించటం నుండి మోసపోతాడు, గుర్తించలేకుండా మోసపోతాడు. అందుకే త్రిగుణ ప్రవృత్తి రానివ్వకూడదు. ఎందుకు? ఈ త్రిగుణాలతో బయట ప్రవర్తిస్తున్నంతసేపు దుఃఖమే వస్తుంది మనిషికి. ఎందుకు వస్తుంది?
బయటదంతా సత్యం అనుకొని కావాలనుకుని అభ్యాసం చేశాడు కనుక అవన్నీ తనకు తన ఉనికి స్వరూపాన్ని ఇవ్వలేవు కనుక దుఃఖమే వస్తుంది. అందుకే త్రిగుణ ప్రవృత్తి రాకుండా చేరనివ్వకుండా తన చైతన్యంనే చెక్కుకునే ప్రవర్తన చేయాలి కానీ త్రిగుణాలను అభ్యాసం చేయకూడదు. అలవాట్లు మార్చేసుకోవాలి. అలవాట్లు బయట వాటి అలవాట్లు ఇవే ఉన్నాయో అవన్నీ తప్పదు అనుకొని అనుసరించి తప్పదు అనుకొని అభ్యాసం చేసావో అవన్నిటినీ తొలగించాలి. అవన్నీ ఏం చేస్తున్నాయి? తెరలుగా నీ మీదకి వచ్చి తడబడేటట్లు చేస్తున్నాయి. అంటే నిన్ను నిశ్చలంగా నిలకడగా ఉండనివ్వలేటం లేదు. అట్లాగే ఉందా లేదా? బయట అందరు ఏదో చేస్తున్నారని అవన్నీ నాకు కావాలనుకుని అభ్యాసం చేస్తున్నా. అభ్యాసం చేసేటప్పటికి ఏమవుతుంది? నీకు తెరలుగా మీద పడి నేను నిశ్చలంగా ఉండనివ్వటం లేదు. చంచలం అయిపోతున్నా, నేను ఉండలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నా అనే స్థితికి వస్తుంది. అంటే ఉనికినే పోగొట్టుకునే స్థితి వస్తుంది. అందుకే త్రిగుణాలను అభ్యాసం చేయకుండా అలవాటు చేసుకోకుండా తనుగా అంటే నేనుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? నేనుగా ఉండాలి. సంస్కారము సంస్కరింపుము త్రిగుణ ప్రవృత్తి చేరనీకుము త్రిగుణ ఆవరణ తీరని దుఃఖము తగులు తెరలుగా తడబడు తీరుగా. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఎందుకు పుట్టాడో ఇప్పటిదాకా నువ్వు అర్థం చేసుకున్నావు కదా. అంటే తన చైతన్యంలో ప్రవర్తింపజేసుకొని తన ఉనికి సంస్కారాన్ని వృద్ధి చేసుకోవడం కోసం పుట్టాడు. కానీ ఏం చేస్తున్నాడు? లోకంలో బయట వేటినో కావాలని ఆరాటపడుతున్నాడు. అవన్నీ పొందితే నేను గొప్పవాడిని అయిపోతాను, ఏదో సాధించాలి, బయటనే సాధించాలి అనుకొని ఆరాటం, పరుగు పందెం. అట్లాగే ఉందా లేదా? చిన్నప్పటి నుండి మీరు ఏం చేస్తారు? చదువుకోవాలి. చదువుకునేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రావాలి. ఫస్ట్ వచ్చి ఏం చేయాలి? ఇంకా పెద్ద చదువులు చదవాలి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగంలో ఎట్లా ఉండాలి? పెద్ద ఉద్యోగం రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? పిల్లల్ని కనాలి. అందరు ఏం చేస్తారు? అది చేయాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలి. పెద్దవాళ్ళని చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తావు. తర్వాత ఏం చేస్తావు? నువ్వేమవుతావు? ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది? చచ్చిపోతారు. అంటే ఇంత బయటి దానికోసం ఆరాట పడ్డదంతా దేనికోసం? చచ్చిపోవటం కోసమా? కాదు కదా. అందుకే పుట్టుక యొక్క చరిత్ర తెలుసుకొని తిరగాడాలి. లోకం కొరకు ఆరాటపడు. ఆ ఆరాటంలో ఏమవుతుంది? ఏడుస్తున్నాడు. దుఃఖాలు కష్టాలు ఎన్ని వస్తున్నాయి, లబోదిబోమని ఏడుస్తున్నాడు. నాకు వద్దు అని ఏడుస్తున్నాడు. జీవితాన్ని రచ్చ చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా రచ్చ చేసుకోవటం అంటే? అవి కావాలంటున్నాడు, దొరకడం లేదు, ఏడుస్తున్నాడు. ఏడ్చి రచ్చకి ఏడుస్తున్నాడు జీవితాన్ని. అందుకే ఏడవకు, బయట వాటి కోసం వెంపర్లాడద్దు, ఏడవద్దు, రచ్చ చేయకు. ఇప్పుడు ఈ పరుగు బంధంలో అందరు నేను పెట్టేస్తారు. రన్నింగ్ రేస్, నెవర్ ఎండింగ్ రన్నింగ్ రేస్. ఈ పరుగు బంధానికి అంతం ఉందా? లేదు. మరి దీనివల్ల సుఖం వస్తుందా? మీ కళ్ళ ముందు ఎంతమంది ఈ పరుగు బంధంలో పరిగెత్తారు? వాళ్ళందరికీ సుఖం వచ్చిందా? రాదు. అందుకే పరుగులెడ నుంచి బాధపడదు. ఏ చిద్రూపం నిలపటం కోసం నువ్వు వచ్చావో, ఏ చిద్రూపం నిలిపి చెక్కటమే నీ స్వరూపమో దాన్ని నిలుపుకుంటే గాని శాంతి పొందాడు. అప్పటిదాకా పరిగెత్తుతూ ఉంటాడు, అశాంతినే పొందుతాడు. ఎప్పుడు నీ పుట్టుక యొక్క చరిత్ర, నువ్వెందుకు వచ్చావో, ఈ దేహంలోకి ఎందుకు వచ్చావో, తల్లి గర్భంలోకి ఎందుకు వచ్చావో, ఎట్లా ప్రవర్తించాలో అది తెలుసుకొని ఆ చైతన్య రూపాన్ని నిలుపుకునేదాకా నీకు శాంతి లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తావు? ఆ చైతన్యాన్ని నిలుపుకొని శాంతి. ఇక ఆ శాంతికి లోటు లేదు. మళ్ళీ ఈ పరుగు పందెం లేదు, వెంపర్లాట లేదు, మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ చావు లేదు. అర్థమైందా? అటువంటి శాంతికి
లోటు లేదు. పోగొట్టుకోవటం అనేది లేదు. అది పుట్టుకకు పుట్టు చరిత్రకు పూర్ణచ్చు. అర్థమైందా? సరేనా? సరేనా అంటే సరే. లోకము కొరకు ఆరాటపడకు, ఏడ్వకు, రాజ చేయకు, పరుగులిడ నిల్చి బాధపడకు, చిద్రూపము నిల్పి శాంతి పొందెదవు.